కేసీఆర్ గారు ఎలాంటి తప్పు చేయలేదండి. ఇదంతా రేవంత్ రెడ్డి చేసే ప్లాన్. ఆయన చేసే ఏంటంటే కుట్ర పన్ని ఎలాగైనా కేసీఆర్ గారిని కమిషనర్ ముందు విచారణ చేయించాలని. ఎందుకంటే ఒకప్పుడు ఆయన నోటు కేసులో దొరికి జైలుకి వెళ్ళాడు కదా, అలా కేసీఆర్ గారే చేశారని చెప్పి అదే విధంగా ఇప్పుడు మా కేసీఆర్ సార్ ని ఇబ్బంది పెట్టాలని ఇలాంటి ప్లాన్ చేసి ఈ రోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ నాయకులు ఇది 1,00,000 కోట్ల స్కామ్ అంటున్నారు, దానికి మీరేమంటారు? 1,00,000 కోట్ల స్కామ్ అయితే చూపియాలి కదండి, మరి ఎక్కడ స్కామ్ అయింది ఏమైందో అవన్నీ చూపియాలి కదా, చూపించి అనాలా. వాళ్ళు ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి ఎన్నో స్కాములు ఇస్తాం ఎన్నో చేస్తామని చెప్పారు, ఏం చేస్తున్నారు? ఏ పథకాలు ఇవ్వలేదు. లేడీస్ కి అదన్నారు, 2,500 పెన్షన్ అన్నారు, గ్యాస్ ఫ్రీ అన్నారు. బస్ ఎందుకండి? లేడీస్ అందరు కొట్టుకోవడానికి ఈ బస్సు పెట్టింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన ఎన్ని చేసిండో ఆయనకే తెలవాలి. ఏంటంటే ఇప్పుడు మేము ఇబ్బంది పడాలని, ఇంకోటి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే ఆయన ఎలాంటి సీట్లు రావని చెప్పి ఇలా డైవర్షన్ చేస్తున్నాడు. మాకు బీఆర్ఎస్ పార్టీ పైన ఒత్తిడి తెద్దామని ఇలాంటివి చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి.